ఈరోజు మన వీడియోలో పంచభూత లింగాలు అన్నీ ఒకే ట్రిప్లో ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తాను. వీడియో చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. పంచభూత లింగాలతో పాటు కంచి కామాక్షమ్మ టెంపుల్, అలాగే తంజావూరులో బృహదీశ్వర స్వామి టెంపుల్ని కూడా దర్శించుకోవచ్చు. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకు పంచభూత లింగాలు 5 అయితే ఉంటాయి కదా, అందులో 4 తమిళనాడులో, ఒకటి మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తిలో ఉంటుంది. ముందుగా మన శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగంతో స్టార్ట్ చేసి కాంచీపురంలో ఉన్న పృథ్వీలింగం, అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం, చిదంబరంలో ఉన్న ఆకాశలింగం, అలాగే తిరుచిలో ఉన్న వరుణలింగంతో మన వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకోకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎలా రీచ్ అవ్వాలో చూద్దాం. మన తెలుగు స్టేట్స్ నుంచి తిరుపతికి వెళ్ళడానికి చాలా ట్రైన్ ఆప్షన్స్ ఉంటాయి. వన్స్ మీరు తిరుపతికి రీచ్ అయితే తిరుపతి నుంచి చాలా ట్రైన్ ఆప్షన్స్ అలాగే బస్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. శ్రీకాళహస్తికి 24 hours బస్సెస్ ఉంటాయి. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. టెంపుల్ ముందరనే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ స్టే చేయడానికి ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి, ఫ్రెషప్ రూమ్స్ ఉంటాయి. లేదంటే పక్కనే కోనేరులో స్నానం చేసేసి దర్శనానికి వెళ్ళొచ్చు. లగేజ్కి అలాగే మొబైల్కి కౌంటర్స్ ఉంటాయి. శ్రీకాళహస్తి తిరుపతి డిస్టిక్లో స్వర్ణముఖి నది ఒడ్డున ఉంటుంది. శ్రీకాళహస్తి గర్భగుడిలో ఒక చిన్న రంధ్రం కూడా ఉండదు, కానీ అక్కడున్న దీపం జ్యోతి గాలికి ఊగుతూ ఉంటుంది. అంటే అక్కడున్న లింగం నుంచి వాయు వస్తుందన్నట్టు. అందుకు శ్రీకాళహస్తి పంచభూత లింగాలలో వాయులింగంకి సంకేతం. అక్కడ ఉన్న లింగంని ప్రాణవాయులింగం అని కూడా పిలుస్తారు. నేను వెళ్ళిన టైంలో దర్శనం 1/2 అవర్లో అయిపోయింది. ప్రజెంట్ ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. మనం ఇప్పుడు కాంచీపురంకి వెళ్ళాలి. కాంచీపురం వెళ్ళడానికి శ్రీకాళహస్తి టెంపుల్ ముందరనే మనకు కాంచీపురంకి బస్సెస్ వస్తాయి. ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ ఉంటుంది. టోటల్గా 4 hours జర్నీ ఉంటుంది. లేదంటే తిరుపతి బస్ స్టాండ్కి వస్తే తిరుపతి బస్ స్టాండ్ నుంచి కాంచీపురంకి చాలా బస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఈవినింగ్ 4:30కి కాంచీపురం రీచ్ అయ్యాను. కంచి కామాక్షమ్మ కోవిల్ స్టాప్ అని ఉంటుంది. అక్కడ దిగేస్తే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అలాగే కంచి కామాక్షమ్మ టెంపుల్ 2 వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఒకవేళ మీరు కాంచీపురం బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి మనకు షేర్ ఆటోస్ అయితే ఉంటాయి. ముందుగా నేను ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మనం దర్శించుకోబోయేది పృథ్వీలింగం. ఏకాంబరేశ్వర అంటే మామిడి చెట్టు కింద ఉన్న శివుడు అని అర్థం. పూర్వం ఆలయంలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి 4 రకాల పండ్లు కాసేవి. ఎవరైతే సంతానం ఉండదో ఆ పళ్ళు తిన్న వారికి సంతానం కలిగేదట. అలాగే మన ఇండియాలోనే ఎక్కువ టెంపుల్స్ ఉన్న సిటీ కాంచీపురం. కాంచీపురంలోని అతిపెద్ద దేవాలయం ఏకాంబరేశ్వర ఆలయం. అలాగే అతిపెద్ద రాజగోపురాలలో ఈ రాజగోపురం కూడా ఒకటి. కంచి కామాక్షమ్మ వారు మట్టితో లింగంని నిర్మిస్తుంది. అందుకే ఈ లింగంని పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీలింగం అని అంటారు. ఆలయంలో 1008 లింగాలు ప్రతిష్ఠించారు. ఆలయం చూడ్డానికి చాలా బాగుంటుంది. దర్శనం 1/2 అవర్లో అయిపోయింది. ఇప్పటి వరకు మనం 2 ఆలయాలను అయితే దర్శించుకున్నాం. నెక్స్ట్ కామాక్షి అమ్మవారి ఆలయంకి అయితే వెళ్తున్నాను. కాంచీపురం చూసుకుంటూ అలా 1 కిలోమీటర్ నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాను. నేను వెళ్ళిన టైంలో అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుంది. కాంచీపురం అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శివుణ్ణి వివాహం చేసుకోవడానికి, తన భక్తి ఎలాంటిదో నిరూపించుకోవడానికి మట్టితో ఒక లింగం చేసి పూజిస్తుంది. అదే పంచభూత లింగాలలో పృథ్వీలింగం. ఆలయం కూడా అమ్మవారి ఆలయంకి దగ్గరలోనే ఉంటుంది. తన భక్తిని పరీక్షించడానికి శివుడు కంబా నదిగా మారి బలమైన అలల్ని సృష్టిస్తాడు. కానీ అమ్మవారు కనీసం అలల్ని కూడా తాకనివ్వదు. తన భక్తిని చూసి మెచ్చి వివాహం చేసుకుంటాడు. నేను వెళ్ళిన రోజు చాలా రష్గా అయితే ఉంది. 2 hours పట్టిందనమాట దర్శనానికి.
దర్శనం చేసుకున్న తర్వాత మనం వెళ్ళవలసింది వచ్చేసి అరుణాచలం. దర్శనం అయిపోయేసరికి నైట్ 10 అయితే అయ్యింది. 11కి కాంచీపురం బస్టాండ్కి వచ్చేస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా అరుణాచలంకి బస్సెస్ ఉంటాయన్నారు. తమిళనాడులో అరుణాచలంని తిరువన్నామలై అంటారు, కన్ఫ్యూజన్ అవ్వకండి. కాంచీపురం నుంచి అరుణాచలం వెళ్ళడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి 102 రూపీస్ అన్నారు. 4 అవర్స్ బస్ జర్నీ ఉంటుందన్నారు. 4 అవర్స్ తర్వాత అరుణాచలం అయితే రీచ్ అయిపోయాను. బస్టాండ్ నుంచి రాజగోపురం దగ్గరికి ఆటోలో వచ్చి సురభి వెయిటింగ్ హాల్లో లాకర్ తీసుకున్నాను. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయొచ్చు. పర్ డే లాకర్కి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయేసి దర్శనానికి అయితే వెళ్తున్నాను. వీకెండ్ అవ్వడంతో అన్ని చోట్ల చాలా రష్గా అయితే ఉంది. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. గర్భగుడిలోకి వెళితే వేడిగా ఉంటుందని చెప్తుంటారు. ఒక కొండనే శివునిగా భావించి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసే క్షేత్రం అరుణాచల క్షేత్రం. దర్శనానికి 2 అవర్స్ పట్టింది. మన ఈ ట్రిప్లో 3 ఆలయాలను అయితే దర్శించుకున్నాం. తరువాత మనం వెళ్ళేది చిదంబరం. తిరువన్నామలై నుంచి చిదంబరం వెళ్ళడానికి డైరెక్ట్గా బస్సెస్ అయితే లేవు, ట్రైన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ నేను వెళ్ళిన టైంలో ట్రైన్స్ లేకపోవడం వల్ల చాలా చుట్టేసుకొని అయితే వెళ్లాల్సి వచ్చింది. తిరువన్నామలై నుంచి విల్లుపురం, విల్లుపురం నుంచి కడలూరు, కడలూరు నుంచి పాండిచ్చేరి, పాండిచ్చేరి నుంచి చిదంబరం, ఇన్ని బస్సెస్ మారుకుంటూ వెళ్ళవలసి అయితే వచ్చింది. తిరువన్నామలై నుంచి చిదంబరం రావడానికి 140 రూపీస్ అయితే అయింది. మార్నింగ్ 5 o'clockకి చిదంబరం రీచ్ అయ్యాను. బస్ స్టాండ్లో ఫ్రెష్ అప్ అయ్యేసి చిన్నగా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మార్నింగే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాను. చిదంబరంలో ఉన్నది ఆకాశలింగం. మార్నింగ్ టెంపుల్ లోపలికి రావడం వల్ల జనాలు తక్కువగా ఉన్నారు, పీస్ఫుల్గా అయితే ఉండింది. చిదంబరం ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. ఈ ఆలయం 40 ఎకరాల్లో ఉంటుంది. శివుడు తాండవం చేసిన ప్రదేశం చిదంబరం. ఈ టెంపుల్ని మానవ శరీర ధర్మంతో నిర్మించారు. శివుడు నాట్యం చేస్తూ కాలి బ్రొటనవేలు మీద నిలబడతాడు. ఆ నిలబడిన పాయింట్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ సెంటర్ పాయింట్ అన్నమాట. శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు, అరుదుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. కానీ చిదంబరంలో శివుడు నాట్యం చేస్తూ నటరాజగా దర్శనమిస్తాడు. టెంపుల్ మొత్తం చూసేసి దర్శనం చేసుకొని ఇప్పటికి మనం 4 ఆలయాలను అయితే దర్శించుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళవలసింది వచ్చేసి జంబుకేశ్వర ఆలయం. ఇది శ్రీరంగంకి దగ్గరలో ఉంటుంది, తిరుచి సిటీకి దగ్గరలో ఉంటుంది. చిదంబరం నుంచి తిరుచి వెళ్ళడానికి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. మధ్యలో తంజావూరు ఉంటుంది. తంజావూరులో బృహదీశ్వర ఆలయం చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వన్స్ మీరు తిరుచి రీచ్ అయితే తిరుచిలో 2 బస్ స్టాండ్స్ ఉంటాయి. సెంట్రల్ బస్ స్టాండ్ అలాగే చిత్రం బస్ స్టాండ్ ఉంటుంది. ఎక్కడి నుంచి అయినా సరే జంబుకేశ్వర ఆలయం వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. జంబుకేశ్వర ఆలయాన్ని తమిళనాడులో తిరువనాకోవిల్ అంటారు. తిరువనాకోవిల్కి సపరేట్గా స్టాప్ ఉంటుంది. టెంపుల్ ముందరనే బస్సు ఆపుతారు. ఫైనల్గా నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుంచే మొబైల్ అలాగే కెమెరాస్ కూడా అలో ఉండవు, కాబట్టి నేను లోపల ఏది చూపించలేకైతే పోయాను. జంబుకేశ్వర ఆలయంలో ఉన్నది జలలింగం. లింగం నుంచి తేమ వస్తుంది. గర్భాలయం చుట్టూ ఎలాంటి వాటర్ సోర్స్ కూడా ఉండదు. కానీ గుడిలో అర్చకుడు లింగంపై ఒక బట్ట కప్పుతారు. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే అది తడిబట్టగా మారుతుంది. లోపల కెమెరా అలో లేకపోవడం వల్ల లోపల ఎలాంటిది చూపించలేకపోయాను. ఇక్కడితో పంచభూత లింగాలు మనం అన్నీ అయితే దర్శనం చేసేసుకున్నాము. తరువాత మనం జంబుకేశ్వర ఆలయం నుంచి తిరుచి బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి మన తెలుగు స్టేట్స్ ఈజీగా అయితే వచ్చేయచ్చు. ఇదన్నమాట మన పంచభూత లింగాల వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.